నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు పోలీస్ శాఖలో కీలక సంస్కరణలు మంగళగిరి డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత వాయిస్ సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణపై భేటీ డబుల్ ప్యాకేజ్ కోరుతున్న రైతులతో చర్చలు రోడ్లపై సంచరించే ఆవులపై కఠిన చర్యలు ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ హెచ్చరిక టూ వీలర్స్ డ్రైవర్స్ కు హెల్మెట్ తప్పనిసరి హైకోర్టు ఆదేశాలు సీసీ కెమెరాలను మరింత మెరుగుపరిచి సదరు సాంకేతికతను నేరాల నిరోధానికి ఉపయోగించుకోవాలన్న దృక్పథం తనకు ఉందని రాష్ట్ర హోంమంత్రి వి అనిత అంటున్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కానీ ఒక్కటేంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కసున్నా వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగారు. వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్కి. ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబేడ పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో ల్యాండ్ కొట్టా, ఈడిని కొట్టా, ఆడిని చంపా, ఈడిని చంపా, అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవర్ ఇట్ ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీరు నమ్మరు. సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని సిపి ఆఫీస్, ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి, ఒకసారి తాకట్లో ఉందో లేదో. నిజం అండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు. ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు వాళ్ళు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు. డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్కా వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్కా ఎందుకంటే కద్ద చొక్కా వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా. అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ, మీరందరూ కూడా సహకరించాలి. థ్యాంక్ యూ. అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుందండి. డెఫినెట్ గా దాని మీద అంతా రీఎంక్వైరీ చేస్తాం. అక్రమంగా బనాయించారు అనే విషయం మనకి ప్రూవ్ అయితే కనుక డెఫినెట్ గా అవన్నీ కూడా పోవాలి. పెనుమాక పంచాయతీ కార్యాలయంలో సీడ్ యాక్సెస్ రోడ్డు రైతులతో డిప్యూటీ కలెక్టర్ సర్వేశ్వర్ నాయుడు చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పెనుమాక రైతులతో 11 మంది 3 ఎకరాల 24 సెంట్లు అవసరమైంది. వాళ్ళు ఇవ్వలేదు. గతంలో 23 ఎకరాల 23.5 ఎకరా ఆల్రెడీ రైతులు ఇచ్చేశారు. బ్యాలెన్స్ ఇదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు పెనుమాకది సరిపోతుంది అనేసి ఈరోజు 11 మంది రైతులను పిలిచి మాట్లాడడం జరగనుంది. వాళ్ళు ప్యాకేజీ ఎక్కువ అడుగుతున్నారు. దానిపైన కమిషనర్ గారి సార్తో రేపు డిస్కషన్ చేసి వీళ్ళని రైతులు తీసుకెళ్ళి కమిషనర్ సార్తో మాట్లాడిపిస్తాం. దానిపైన కమిషనర్ సార్ ఏం డెసిషన్ తీసుకుంటాం దానిపైన యాక్షన్ ఉంటుందండి. అదే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు.
అప్పుడు 1450 గజాలు ఇచ్చారు 29 విలేజ్ల్లో. కానీ ఆ విలేజ్ల్లో రేటు కన్నా మా పినమాక ఉండవల్లి రేటు ఎక్కువ. సో దానికన్నా డబుల్ ప్యాకేజ్ మాకు ఇవ్వాలంటున్నారు. అది కాదోటని మేము చెప్పాము. చూడాలా కమిషనర్ సార్ చెప్పి వీళ్ళు ల్యాండ్ పూలింగ్కి వస్తారా లేదు ల్యాండ్ అక్విజిషన్కి వస్తారా అనేది డిసైడ్ చేస్తాం. మాత్రం రైతులు ఇవ్వని రైతులు ఈ రెడ్ మార్కులో పెట్టాము. రైతులు ఇవ్వని వాళ్ళు మంగళగిరి నగరంలో ఆవులను పట్టణంలోకి వదిలితే యజమానులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ నిర్మల్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ఉన్న రోడ్ల మీద ఈ గోవుల సంచారం అనేది ఈ మధ్యకాలంలో అది చాలా అధికంగా ఉంది. దానివల్ల ఆ పాదచారులు కానీ ఆ వాహనదారులు కానీ పలు ప్రమాదాలకు గురవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ విధంగా రాకూడదని చెప్పని ఎన్నో సందర్భాల్లో మనము ఆ గోవుల్ని విచ్చలవిడిగా వదలదని చెప్పని ఆ గోవుల యజమానులందరికీ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి మనం చెప్పడం జరిగింది. వాళ్ళకి పలు దఫాలు నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతిసారి నోటీసులో కూడా ఇక రేపటి నుంచి జరగదు, పూర్తిగా మేము భద్రపరుచుకుంటామని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ రిపీటెడ్లీ మనం పంపించడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మన నగరపాలక సంస్థ పూర్తిగా 24 గంటల నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ 24 గంటల్లో గోవుల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ గోవుల్ని వాళ్ళ ప్రాంగణంలో భద్రపరచుకోమని చెప్పని ఆదేశించడం జరుగుతుంది. ఆ విధంగా కనుక చేయకుండా మళ్ళీ రోడ్ల మీద కనుక విడిచిపెడితే కనుక వాళ్ళని ఇమీడియట్గా గోశాలలకు తరలించడము, ఆ తర్వాత వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల మీద మన మున్సిపల్ నగరపాలక సంస్థ యాక్ట్ 1994 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మీకు తెలుసా, లోక్సభ స్పీకర్కు ఎన్నిక ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ జరిగింది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. లోక్సభ స్పీకర్కు ఎన్నిక 48 సంవత్సరాల తర్వాత మళ్లీ జరిగింది. రాష్ట్రంలో హెల్మెట్స్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్ట నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్ట నిబంధనల గురించి అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. మోటార్ వెహికల్ చట్ట నిబంధనల గురించి విస్తృత సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. రోడ్లపై విధులు, వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు అధికారులు తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చట్ట నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, విస్తృత ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర మోటార్ వెహికల్ సవరణ చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకున్నారు, వాహనాలు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్ల విధింపు తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్ దాఖలు చేసిన పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది తాండవ యోగేష్ ను అభినందించింది. కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం లేదని పేర్కొంటూ యోగేష్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీస్, ఇతర అధికారులు తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా యోగేష్ వాదనలు వినిపించారు. గణాంకాల ప్రకారం 2022లో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3703 మరణాలు సంభవించాయని, ఇందులో 3042 మంది హెల్మెట్ ధరించకపోవడంతో సంభవించినవేనని వివరించారు. నిబంధనల ప్రకారం వాహనదారులు, వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విజయవాడలో వాహనదారులు హెల్మెట్ ధరించకుండా తిరగడాన్ని తాము గమనించామని, విస్తృత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఏపీ లాసెట్ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లాసెట్ కన్వీనర్ బి సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. పరీక్ష రాసిన 19,224 అభ్యర్థులకు గాను 17,117 మంది అంటే 89.04% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2 years పీజీ కోర్సు నందు 99.51%, 3 years ఎల్ఎల్బి కోర్సు నందు
89.74%, 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు 80.06% ఉత్తీర్ణత సాధించారు. జెండర్ వైజ్గా 2 ఇయర్స్ పీజీ కోర్సు నందు పురుషులు 99.51%, స్త్రీలు 99.51% ఉత్తీర్ణత సాధించారు. 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు పురుషులు 91.28%, స్త్రీలు 86.26% మరియు 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సు నందు పురుషులు 81.91%, స్త్రీలు 78.17% ఉత్తీర్ణత సాధించారు. కేటగిరీ వైజ్గా పీజీ ఎల్సెట్ కోర్సు నందు బీసీఏ కేటగిరీ 100%, బీసీబీ కేటగిరీ 98.78%, బీసీసీ కేటగిరీ 100%, బీసీడీ కేటగిరీ 99.31%, బీసీఈ కేటగిరీ 100%, ఓసీ కేటగిరీ 99.26% మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 100% ఉత్తీర్ణత సాధించారు. లాసెట్ 3 ఇయర్స్ కోర్సు నందు బీసీఏ కేటగిరీ 82.03%, బీసీబీ కేటగిరీ 84.47%, బీసీసీ కేటగిరీ 90.8%, బీసీడీ కేటగిరీ 84.31%, బీసీఈ కేటగిరీ 81.24%, ఓసీ కేటగిరీ 88.8% మరియు ఎస్టీ ఎస్టీ కేటగిరీలో 100% ఉత్తీర్ణత సాధించారు. మంగళగిరి దర్యాగా ఇస్లాం స్కూల్లో ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పుస్తకాలు, దుస్తులు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, అంజుమన్ కార్యదర్శి అనీస్ ఖాదరి, కమిటీ సభ్యులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నారా లోకేష్ గారు పిల్లలకు అర్థమైపోవచ్చు, పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, చదువు గురించి, ధర్మం గురించి, సొసైటీ గురించి బాగా తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ రాష్ట్రంతో పాటుగా ముఖ్యంగా మంగళగిరి ప్రజలకి మనకి చాలా అదృష్టం. దానిలో భాగంగానే మంత్రిగా ఛార్జ్ తీసుకోకముందే విద్యాసంస్థలు ప్రారంభమై ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి స్టూడెంట్ కిట్స్ అన్నీ కూడా ముందుగా అర్జెంటుగా స్కూల్స్కి పంపించమని చెప్పి కూడా వారు ఆర్డర్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్తో పాటుగా మంగళగిరిలో ప్రభుత్వ సంస్థలతో పాటుగా విద్యాలయాలతో పాటుగా ప్రైవేటు విద్యాలయాలు, అలాగే ఇటువంటి సంస్థలు ఏదైతే పేద పిల్లలకి ఇతోధికంగా సహాయం చేస్తున్నారో ఆ సంస్థలన్నింటికి కూడా డాన్ బస్కో స్కూల్ కానివ్వండి, దర్శకి కానివ్వండి, ఇలా అన్ని సంస్థలకు కూడా బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. దీనికి మీ అందరి తరపున, నా తరపున కూడా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫేస్ చేస్తున్నాము. నారా లోకేష్ గారికి సమస్యల దృష్టిని తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి వారు కోరటం జరిగింది. ఖచ్చితంగా నా స్థాయిలో నేను విద్యాశాఖ మంత్రి గారికి మీ సమస్యని తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. రహదారులు నాణ్యంగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ ఫీజు వసూలు చేయవద్దు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. దుగ్గిరాల మండలంలోని విత్తన దుకాణాలను గురువారం మండల వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంఏఓపీ శిరీష ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకు విత్తనాలు అమ్మాలని, ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో భాగంగా లైసెన్స్, విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్స్, సోర్స్ పత్రాలు, బిల్లుల పుస్తకాలను పరిశీలించారు. అనుమతి లేకుండా వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలన్నారు.
ఆమె వెంట ఏఈఓ ఆళ్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు. విత్తనాలు మనకి రైతులకి ఖరీఫ్కి కావాల్సినటువంటి వరి విత్తనాలు ఆల్రెడీ మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సప్లై చేస్తున్నాము. అలా ప్రతి ఒక్క ఆర్బీకే కూడా మనకి రైతుకి కావాల్సినటువంటి బీపీటీ 5204 వరి విత్తనాలను ఆల్రెడీ తెప్పించడం జరిగింది. అలాగే షాపుల్లో కూడా వరి విత్తనాలు అనేవి కొంతవరకు రావడం జరిగింది. వాటిని ఎక్కడి నుంచి తెప్పించారు, అలాగే షాపుల యొక్క లైసెన్సు, వాటి నిల్వలు, రిజిస్టర్స్ అన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈరోజు దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు మరియు పెదపాలెం గ్రామాల్లో విత్తన దుకాణాలను పరిశీలించడం జరిగింది. రైతులు ఎవరైనా కానీ కావలసిన విత్తనాలు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, కానీ వారైతే ముందు ముఖ్యంగా కూడా విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే కూడా డీలర్ దగ్గర నుండి బిల్లు అనేది తీసుకోకూడదు, మర్చిపోకూడదు. అలాగే దానికి ఉండేటటువంటి ట్యాగ్, లాట్ నెంబరు, అలాగే వెరైటీ, ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటితో కూడినటువంటి ట్యాగ్ కూడా ఉంటుంది. అది కూడా రైతులు వరి పంట వేసి కంప్లీట్ అయ్యే వరకు కూడా భద్రపరచుకుంటే రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటుంది. మంగళగిరిలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం, వివేకానంద విద్యాలయం ఆధ్వర్యాన స్వాతంత్ర సమరయోధులు బకిం చంద్ర చటర్జీ 187వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగి గురూజీ, ఉప ప్రధాన ఆచార్యులు ఎం శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బంకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠం అనేటటువంటి ఒక నవల రాశారు. ఆ నవల్లో భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను గురించి, మానవ సంబంధాలను గురించి ఆయన చాలా గొప్పగా వివరించారు. ఆ నవలలో అంతర్భాగంగా ఉన్నదే వందే మాతరం అనేటటువంటి గేయం. ఆ వందే మాతర గేయం భారతీయుల్లో ఎంత గొప్పగా దేశభక్తి భావాన్ని కలిగించింది అంటే, మన భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా ఆంగ్లేయుల యొక్క వలస పాలనను, బానిసత్వాన్ని ఛేదించుకొని బయటపడాలి అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమంగా రూపొందింది. వందే మాతర ఉద్యమం నుండే స్వాతంత్రోద్యమం కూడా మొదలైంది. కాబట్టి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దైనందిన జీవితంలో ఆర్థిక పోరాటాన్ని చేయడమే కాకుండా ప్రాచీనమైన సాహిత్యాన్ని, దేశభక్తిని కలిగింపజేసిన సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాలి. అలా సాహిత్య అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మన మూలాలు మనకి తెలుస్తాయి. పెదవెట్లపూడి వై గార్డెన్లో టీడీపీ నాయకులు శృంగారపాటి రాజశేఖర్ కుమార్తెలు శృంగారపాటి సిరివెన్నెల, సిరిచంద్రన నూతన వస్త్రాల బహుకరణ వేడుక జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టీనా, టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, అన్నే చంద్రశేఖర్, నందకిషోర్, మాదుల రమేష్, జవ్వాది కిరణ్చంద్, ఏల శివరామయ్య, చిటిబొమ్మ వెంకటేశ్వరరావు, కోలంటి భూషణం, బోడా సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. హిందీ గజల్ స్టార్ పంకజ్ ఉదాస్ ఇటీవల కన్నుమూశారు. ఆయనను స్మరిస్తూ ప్రముఖ కవి డాక్టర్ ఎన్ గోపి అందించిన భావాలను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గారి ద్వారా ఆస్వాదిద్దామా? నువ్వు పాడుతుంటే నోటి నుంచి పువ్వులు రాలుతున్నట్టుంటుంది. నువ్వు పాడుతుంటే నోటి నుంచి పువ్వులు రాలుతున్నట్టుంటుంది. జీవితం ఎంత అందమైనదా అని అనిపిస్తుంది. గజల్కు వజన్ తగ్గించి సరళ సుందరంగా ఎగరేశావు. నా బాల్యం నుంచి ఇప్పటిదాకా నీ ఊపిరి పురివిప్పిన నెమల్లా నర్తిస్తూనే ఉంది. నా బాల్యం నుంచి ఇప్పటిదాకా నీ ఊపిరి పురివిప్పిన నెమలిలా నర్తిస్తూనే ఉంది. స్వదేశం నుంచి చిట్టి వస్తే దానిలో మట్టి వచ్చిందంటూ సంబరపడ్డావు. స్వదేశం నుంచి చిట్టి వస్తే దానిలో మట్టి వచ్చిందంటూ సంబరపడ్డావు. గొంతును హృదయాన్ని కలిపి కొట్టడం నీకే సాధ్యం. గొంతును హృదయాన్ని కలిపి కొట్టడం నీకే సాధ్యం. పంకజ్ ఉదాస్, నీ గానమే ఒక మిఠాస్. పంకజ్ ఉదాస్, నీ గానమే ఒక మిఠాస్. ఇవాళ నువ్వు లేవంటే ఈ శూన్యం భర్తీ అయ్యేది కాదు. మొదటిసారి నిన్ను విన్నప్పుడే తోటలోకి ప్రవేశించినట్టు అనిపించింది. సుతారంగా ఒక్కొక్క ఆకును నిమురుతున్నట్టు మాటలకు నువ్వు సమకూర్చిన సౌష్ఠవం ఒక ఉల్లాసరవం. మొదటిసారి నిన్ను విన్నప్పుడే
తోటలోకి ప్రవేశించినట్టు అనిపించింది. సుతారంగా ఒక్కొక్క ఆకును నిమురుతున్నట్టు మాటలకు నువ్వు సమకూర్చిన సౌష్ఠవం ఒక ఉల్లాసరవం. నా హృదయాలను పరిమళాలతో నింపావు. నా ప్రయాణాలను వెలిగించావు. నీ ముఖం చూస్తే పాటకు రూపం వచ్చినట్టుగా ఉంటుంది. మలినం కాని శుభ్రరాగిణులు స్పందనలను తోడి తీస్తున్నట్టుగా ఉంటుంది. పంకజ్, ఇవాళ నువ్వు లేవంటే కాలానికి నిశ్శబ్ద దోషం పట్టినట్టుగా ఉంది. పంకజ్, ఇవాళ నువ్వు లేవంటే కాలానికి నిశ్శబ్ద దోషం పట్టినట్టుగా ఉంది.